తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని మరియు 25,000 రూపాయల ఉద్యమకారులకు పింఛన్ హెల్త్ కార్డులు త్వరగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డ్ ద్వారా పంపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు విలేకరులతో మాట్లాడుతూ పిన్నోజు సుధాకర్ చారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనందాస్ ప్రకాష్, కూటిగంటి వెంకటేష్, కుమ్మరి నరసింహ, సోమ సత్యనారాయణ, పాము భాస్కర్, మొగిలిపాక పరశురాం, బిర్రు ఎల్లస్వామి, వజ్రం సిద్ధిరాములు, మూల సోమయ్య, మహిళా అధ్యక్షురాలు అబ్బగాని పుష్ప, మేడబోయిన లక్ష్మి, యాదలక్ష్మి, జల్లి మహేశ్వరి, విజయ, విమల, మల్లమ్మ, తాండ్ర జలంధర్, మెకానిక్ శ్రీనివాస్, వెంకట్ నర్సు, బొట్టు నరసింహ, చంద్రశేఖర్ చారి, ఎండి కాసిం, ఏఆర్ సంతోష్, దోష సత్యం, పిన్నోజు సంతోష్ చారి, మారోజు రమేష్ చారి, సతీష్ యాదవ్, శివ, నరసింహ యాదవ్, లింగోజీ, ఎండి శంసుద్దీన్, శ్రీను, రామచారి, గుర్రం కొమరయ్య, సాయి కుమార్, కటికల సత్యనారాయణ, సిహెచ్ గిరి, మధుసూదన్ చారి, అశోక్, దిలీప్, నరేష్ యాదవ్, లక్ష్మణ్, పొలాస సాయి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏమంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల టైంలో వాళ్ళు హామీ ఇచ్చారు. 16 నెలలు గడిచినా కానీ ఎటువంటి ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా 25,000 రూపాయల పింఛన్ కూడా కేటాయించాలని చెప్పి ఉద్యమకారులని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం జవహర్ నగర్ తరఫుకి వెళ్ళి. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు 18 నెలలు గడిచిన ప్రభుత్వం వచ్చి ఎటువంటి ఉద్యమకారుల హామీలు మర్చారు కాబట్టి ఈరోజు మేము పోస్ట్ కార్డ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క వినతి పత్రం మర్యాదపూర్వకంగా పంపిస్తున్నాం. దీన్ని పరిశీలించి వెంటనే యావత్ తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభమైంది. ఇదే విధంగా మీరు స్పందించి రాబోయే రోజుల్లో అతి త్వరగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి, లేకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల ఇచ్చిన హామీలు త్వరలో నెరవేర్చి ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అంబేద్కర్ బొమ్మకి వెళ్ళి యాప్రాల వరకు పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి ర్యాలీలాగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ప్రతి ఒక్క ఉద్యమకారుడు మనకు వినతి పత్రం ఏదైతే మనం ఉద్యమకారులకు ఏదైతే హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా ఈ ర్యాలీలాగా వెళ్ళి యాప్రాల్ పోస్ట్ ఆఫీస్లో వేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి పిలవగానే విచ్చేసిన పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ నాయకులకు, మహిళలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, విలేకరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.